ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే ఎవరికి ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క మంత్రులే కానీ అందులో సభలో ఉన్న నాయకులే కానీ అతన్ని విమర్శిస్తున్నా కూడా పట్టించుకొని సిచ్యువేషన్ ఈరోజైతే ఈ వీడియోని పూర్తి స్థాయిలో చూడండి. వెంకటరెడ్డి కోమటిరెడ్డి ఆయన రేవంత్ రెడ్డిని వాడు అని చెప్పేసి తర్వాత మన ముఖ్యమంత్రి అని మాటల్లో మాట సర్దుబాటులో చెప్పుకోవడం జరిగింది. ఇది నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోని ముచ్చట ఇక సోషల్ మీడియాలో ఇదే ముచ్చట హల్చల్ అవ్వడం జరిగింది. ఆ విషయాన్ని ఒకసారి పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాము. అధికారం పోయింది, ఏం చేయాలి? రేవంత్ రెడ్డి విన్నారు కదా, వాడంటున్నాడు అంటున్నాడు వాడు అంటున్నాడు అని చెప్పేసి మళ్ళీ మాటలో మాట మినుగుతనంగా కలిపేసుకొని మళ్ళీ మా రేవంత్ రెడ్డి అని ఏ విధంగా కప్పించుకుంటాడో చూడండి ఒకసారి. మన హరీష్ రావు గారు మళ్ళీ వినండి ఒకసారి. అధికారం పోయింది, ఏం చేయాలి? రేవంత్ రెడ్డి గారు కాదు, మన హరీష్ రావు గారు అతను చెప్పిందే హరీష్ రావుని చెప్పినప్పటికీ మాటలో మాట దురుసుతనంగా ఆ మాట దేని మీద వచ్చేసింది, రేవంత్ రెడ్డిని వాడు అనేసిండు బై మిస్టేక్లా. ఇది ఒక్క టాపిక్ పరంగానే చూసుకుంటుండే కాదు, ఇక చాలా టాపిక్స్ మీద మాట్లాడుకునే మాట్లాడుకుంటే 10 నెలల్లో నేనే సీఎం అవుతానని బట్టి విక్రమార్క చెప్తాడు. దాని తర్వాత కోమటిరెడ్డి కూడా 2 నెలల్లో నేనే సీఎం అంటాడు. అవన్నీ చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి నేనేమవ్వాలరా, మీరే కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు మీరే తీసుకుంటే మరి నేనేమవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి నియమించడం మిగతా సీనియర్ నాయకులు అయితే జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ టైంలో అసెంబ్లీలో వాడు అని ఏ విధంగా అన్నాడో అదే విధంగా ఆ వెనక మాటలు కూడా లోతున కూడా రేవంత్ రెడ్డి గోతులు తీస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆయనను ఏ విధంగా కూడా గౌరవం కానీ ఆయన పరామర్శించడం కానీ ఏం చెయ్యరు. ఎందుకంటే వీళ్ళు సీనియర్లు కాబట్టి మొన్న వచ్చిన బచ్చా కదా అని ఒక భావంతో మెదిలెళ్ళి ముందుకు సాగిపోతున్నారు.